మ్యాజిక్ లంచ్ బాక్స్. ఒక ఊరిలో నాని అనే పిల్లోడు ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్న చాలా పేదవాళ్ళు. రోజు పనికి వెళ్తే గాని వారికి రోజు గడవదు. అయినా నాని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నానిని స్కూల్కి పంపిస్తున్నారు. నాని రోజు స్కూల్కి లంచ్ బాక్స్లో పెరుగన్నం మాత్రమే తీసుకెళ్లేవాడు. కానీ తన తోటి స్నేహితులు మాత్రం వాళ్ళ లంచ్ బాక్స్లో మంచి మంచి రుచికరమైన ఆహారం తెచ్చుకునేవాళ్ళు. నా స్నేహితులు ఎంతో రుచికరమైన భోజనం తింటున్నారు. వాటిని చూస్తుంటేనే నా నోరు ఊరిపోతుంది. కానీ ఈరోజు నాకు ఈ పెరుగన్నం తినాలనే లేదు. ఏం చేస్తాం? నేను స్కూల్లో చదువుకోవడమే గొప్ప విషయం. అరే చూడండిరా, నాని ఈరోజు కూడా పెరుగన్నమే తెచ్చాడు. వీడికెవరు మీ భోజనం పెట్టకండి, మనం వేరుగా తిందాం. నానికి చాలా బాధ కలిగింది. కానీ చేసేది ఏం లేక తన లంచ్ బాక్స్లో ఉన్న పెరుగన్నం తినేశాడు. రోజు రాత్రి నాని పడుకునే ముందు మంచి రుచికరమైన ఆహారం గురించి ఆలోచిస్తూ పడుకునేవాడు. రోజు పెరుగన్నమే తింటున్నాను. నా స్నేహితులు ఎన్నో రకాల భోజనం తింటున్నారు. అసలు వాటి రుచి ఎలా ఉంటుందో? నేను ఇప్పటి వరకు మంచి ఆహారమే తినలేదు. దేవుడా, నాకు మంచి భోజనం చేయాలని ఉంది. నా కోరిక తీర్చగలవా? నాని అలా అనుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు నాని ఎప్పటిలాగానే లంచ్ బాక్స్లో పెరుగన్నం తీసుకుని స్కూల్కి బయలుదేరాడు. అలా నాని తన స్నేహితులతో పాటు వెళ్తూ ఉండగా స్కూల్కి దగ్గరలో ఒక ముసలి బామ్మ ఒక చెట్టు క్రింద నిలబడి ఉంది. తను పిల్లలు రావడం చూసి వాళ్లను ఆపింది. నాయనల్లారా, నాకు చిన్న సహాయం చేస్తారా? నేను అన్నం తిని చాలా రోజులయ్యింది. చాలా ఆకలిగా ఉంది. నాకు తినడానికి ఏమైనా ఇస్తారా? మీకు చాలా పుణ్యం ఉంటుంది. ఆమె మాటలు విన్న నాని స్నేహితులందరూ వాళ్ళ భోజనం ఇవ్వడం ఇష్టం లేక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కానీ నానికి మాత్రం ఆ బామ్మను చూస్తే చాలా జాలి కలిగింది. తన లంచ్ బాక్స్ని తీసి ఆ బామ్మకి ఇచ్చాడు. బామ్మగారు, ఇదిగో నా లంచ్ బాక్స్ తీసుకోండి. ఇందులో రుచికరమైన భోజనం ఏం లేదు, కేవలం పెరుగన్నం మాత్రమే ఉంది. మీకు నచ్చుతుందో లేదో? నాని లంచ్ బాక్స్ ఇవ్వగానే ఆ బామ్మ ఒక దేవతలా మారిపోయింది. నాని, నువ్వెంత మంచివాడివి. నీ స్నేహితులెవరో కూడా సాయం చేయకుండానే వెళ్ళిపోయారు. కానీ నువ్వు మాత్రమే నీ భోజనం మొత్తం ఇచ్చేశావు. నేను నీకు ఒక మ్యాజిక్ లంచ్ బాక్స్ని ఇస్తున్నాను, తీసుకో. ఈ రోజు నుండి నీకు నచ్చిన రుచికరమైన భోజనం చెయ్యొచ్చు. నానికి ఆ లంచ్ బాక్స్ ఇచ్చి ఆ దేవత మాయమైపోయింది. నానికి ఇదంతా ఒక కలలా అనిపించింది. తను ఆ మ్యాజిక్ లంచ్ బాక్స్ని స్కూల్కి తీసుకెళ్లాడు. స్కూల్లో కూర్చున్నాడు. కానీ నానికి తన మనసంతా ఆ లంచ్ బాక్స్ మీదే ఉంది. ఎప్పుడు బెల్ కొడతారా, ఎప్పుడు రుచికరమైన భోజనం చెయ్యొచ్చా అని సంతోషంగా ఎదురుచూశాడు. కొంత సమయం తరువాత అందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. నాని కూడా తన మ్యాజిక్ లంచ్ బాక్స్ని తెరచి చూశాడు. ఎంతో అద్భుతం! తను ఎప్పుడూ చూడని భోజనం తన కళ్ళ ముందు ఉంది. నాని ఎంతో సంతోషంగా భోజనం చేశాడు. తన స్నేహితులకు కూడా ఇచ్చాడు. నాని లంచ్ బాక్స్లో ఉన్న భోజనం అందరి భోజనం కన్నా ఎంతో రుచిగా ఉంది. నాని స్నేహితులు కూడా వాళ్ళు నాని పట్ల చేసిన తప్పుని తెలుసుకున్నారు. ఆహా, ఏమి రుచి! మంచి భోజనం అంటే ఇదే. ఇది చాలా బాగుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా అమ్మా నాన్నలకి కూడా ఈ భోజనం పెడతాను. నాని స్కూల్ అవ్వగానే పరుగున ఇంటికి వెళ్ళాడు. కొంత సమయం తరువాత నాని అమ్మా నాన్న ఇంటికి వచ్చారు. వాళ్ళు ఎంతో అలసిపోయి ఉన్నారు. వాళ్ళు భోజనం చేయడానికి కూర్చున్నారు. అమ్మా, నాన్న, ఆగండి.
ఈరోజు పెరుగన్నం తినాల్సిన అవసరం లేదు. నేను మీకెంతో రుచికరమైన భోజనం పెట్టబోతున్నాను. ఏంటి నాని, నువ్వు చెప్పేది నిజమేనా? అదెలా? నాని వాళ్ళ అమ్మా నాన్నలకి జరిగినదంతా చెప్పాడు. వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. నాని మ్యాజిక్ లంచ్ బాక్స్ని తెరిచి వారికి మంచి భోజనం వడ్డించాడు. వాళ్ళు ఎంతో సంతోషంగా తిన్నారు. రాత్రి పడుకునే ముందు నాని ఆ దేవతని గుర్తు చేసుకున్నాడు. ఈరోజు మా ఇంట్లో ఇంత సంతోషంగా ఉన్నామంటే అది నీ వల్లే తల్లి. నేను మా అమ్మా నాన్న ఎంతో మంచి భోజనం చేశాం. నీవు చేసిన సహాయం మా జీవితాంతం మర్చిపోలేము. ఆ రోజు రాత్రి నాని ఎంతో సంతోషంగా నిద్రపోయాడు. ఆ రోజు నుండి నానికి ఇంకా అతని అమ్మా నాన్నకి భోజనం విషయంలో ఎలాంటి దిగులు లేదు. పిల్లలు, మనం కూడా నానిలాగా ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి. వారు మనకి బదులుగా సహాయం చేయలేకపోయినా వాళ్ళ దీవెన మనకి ఎప్పుడూ ఉంటుంది. అన్నదాత సుఖీభవ.